తెలంగాణలో రుణమాఫీ రగడతో కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య డైలాగ్ వార్ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ సర్కార్పై విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్. రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేస్తోందని ఆరోపించారు. రైతులు తగ్గిపోవడానికి కారణమేంటని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తామన్న ప్రతి హామీ నెరవేర్చాల్సిందేనని, లేదంటే ప్రజల పక్షాన పోరాడి మీ మెడలు వంచుతామని హెచ్చరించారు సత్యవతి రాథోడ్. ఇవాళ ఇప్పటికే దాదాపు 50-60 వేల ఫిర్యాదుల కంటే ఎక్కువ వచ్చినాయి. 2 లక్షలు చేసి మీరు 22 లక్షల మందికి ఇవ్వడం ఏంది? మేము లక్షలోపే ఆ రోజు 32 లక్షల మంది అర్హత పొందితే ఇవాళ ఎందుకు రైతులు తగ్గిపోయినరు? మీరు ఒకసారి సమీక్షించమని. మీరు ఇస్తా అన్న ప్రతి హామీ ప్రజలకు ఇచ్చే వరకు బీఆర్ఎస్ పార్టీ పోరాటం, ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది, మీ మెడలు వంచుతుంది. ఆ రోజు కేసీఆర్ గారు, ఆ రోజున కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి ఏ విధంగా తెలంగాణ సాధించినో, తెలంగాణ ప్రజలకు మరి మీరు ఇచ్చిన హామీలు కూడా సాధించడానికి, మీ మెడలు వంచడానికి మేము ఎప్పుడు ప్రజాక్షేత్రంలో ఉంటాము అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రుణమాఫీ కూడా